నేను 'టాప్ గన్ మ్యావరిక్' సినిమా థియేటర్‌లో అయితే మిస్ అయ్యాననమాట. సో, థియేటర్‌లో మిస్ అయినందుకు నేను చాలా అంటే చాలా రిగ్రెట్‌గా ఫీల్ అయ్యాను. సో, అదే సేమ్ డైరెక్టర్‌తోని 'వార్నర్ బ్రోస్' కొలాబరేషన్స్‌తోని వచ్చిన నెక్స్ట్ మూవీ ఏంటంటే 'F1' మూవీ అనమాట. నేనైతే చాలా అంటే చాలా 'F1'ని ఎప్పటినుంచో ఫాలో అవుతున్నాను. గత 6-7 ఇయర్స్ నుంచి. సో, ఈ సినిమాకైతే ఎలాగైనా మిస్ అవ్వకూడదు. ఎందుకంటే 'F1' అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మోటార్ స్పోర్ట్ ఇన్ ద ఎంటైర్ ఎర్త్. అండ్ ఈ 'F1'ని ఎలాగైనా మిస్ అవ్వకూడదని చెప్పి సినిమాకైతే వెళ్ళాననమాట. 'F1' మూవీ అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది. మోటార్ స్పోర్ట్స్ రంగంలోని మనకి ఇప్పటికొచ్చి చాలా అంటే చాలా ఎక్కువ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మనం చూస్తే 'ఫోర్డ్ వెస్ ఫెరారీ', తర్వాత మన 'F1' లెజెండ్ అయిన 'ఐర్టన్ సెన్నా' గురించి గటా మనకి వచ్చింది కదా నెట్‌ఫ్లిక్స్‌లో గటా. అలాగే 'రష్' అని ఇంకోటి ఉంటుంది, 'నిక్కీ లౌడా' అని చెప్పి. ఇలాగ చాలా అంటే చాలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలన్నీ సెట్‌ల్లోని, ఆ తర్వాత నార్మల్ ఖాళీగా ఉన్న రేస్ ట్రాక్‌ల్లోని అయితే తీశారు. బట్ ఈ 'F1' మూవీ స్పెషాలిటీ ఏంటంటే ఇది వచ్చేసరికి యాపిల్ టీవీ అండ్ వార్నర్ బ్రోస్ కొలాబరేషన్స్ వచ్చింది. అండ్ దీని బడ్జెట్ అయితే $300 మిలియన్ అనమాట. $300 మిలియన్ అంటే అస్సలు మనము అంటే అది చాలా టాప్. అండ్ మెయిన్ లీడ్ వచ్చేసరికి బ్రాడ్ పిట్ అనమాట. బ్రాడ్ పిట్ అయితే యాక్టింగ్ చేశాడు, మామూలు లేదు. ఈ సినిమాని అయితే తప్పకుండా మీ అందరికీ రికమెండ్ చేస్తున్నాను చూడమని, ఎవరైతే చూడలేదో, ఎవరికైతే 'F1' తెలీదో అని. మా రూమ్మేట్ గడు ఉంటాడు, వాడైతే జీవితంలో ఇప్పటివరకు సినిమాకి వెళ్ళలేదు. ఈ సినిమా చూడడానికి తీసుకెళ్ళాను, వాడైతే ఇంక 'F1' చూడడం మొదలుపెట్టాడు. అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఈ సినిమాలోని మనము కొన్ని మెయిన్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమా వచ్చేసరికి ఈ 'F1' ఒరిజినల్ 'F1' ఈవెంట్స్ అవుతాయి కదా, ఎవ్రీ ఇయర్ 24 రేసెస్ అవుతాయి అనమాట 'F1'వి ఆల్ ఓవర్ ద వరల్డ్. 2013 వరకు మన ఇండియాలో కూడా అయ్యేది, బట్ ఇప్పుడు ఇండియాలో అవ్వట్లేదు. ఈ అంటే ఈ 24 ట్రాక్స్లోని ఎప్పుడైతే రేసు ముందు ప్రాక్టీస్ సెక్షన్ ఉంటుందో, ఆ ప్రాక్టీస్ సెక్షన్లోని వీళ్ళు ఏంటంటే ఈ సినిమా కోసం ఒక 2 కార్లు తయారు చేశారు. ఏంటంటే మెర్సిడిస్ కొలాబరేషన్తో తయారు చేశారనమాట, AMG. ఈ మెర్సిడిస్ వాళ్ళు దీనికి అపెక్స్ జీపీ అని చెప్పి పేరు పెట్టారు. సో, ఈ అపెక్స్ జీపీతోని వీళ్ళైతే టీమ్ పేరుగా ఎంచుకొని మొత్తానికి మూవీని అయితే రంగంలో దించడం స్టార్ట్ చేశారు. నార్మల్ ఇప్పుడు 10 టీంలు ఉంటాయి, ప్రతిదానికి ఇద్దరు లెక్క డ్రైవర్స్ ఉంటారు. అలాగే ఈ అపెక్స్ జీపీ కలిపి 11 టీములతో 22 డ్రైవర్లతోని ఈ సినిమాని అయితే తీశారనమాట. తప్పకుండా చూడాలి. ఎక్కడన్నా అంటే ఇప్పుడు ఆ క్రాష్ అయినా, అంటే కార్ క్రాష్ అయితే F1లోని కనీసం ఎన్నో అంటే ఇప్పుడు సరదాగా ఫ్రంట్ వింగ్ ఉంటుంది, ఆ వింగ్ కానీ ఇరిగిందంటే ఇప్పుడు F1లోని కనీసం ఆ వింగ్తోని బాగు చేసే డబ్బులతోని మనం ఒక చీప్ ఫెరారీ అయినా ఏదో ఒకటి కొనియొచ్చు. అంత ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది ఆ వింగ్ గట. అలాగా వీళ్ళైతే దగ్గర బ్రాడ్ పిట్ తోని కార్ని అయితే దగ్గర ఒక 7 to 8 టైమ్స్ అయితే డ్యామేజ్ చేయించారు. అండ్ ప్రతిదీ రియలిస్టిక్కే. ఎందుకంటే ఇప్పుడు ఆ కార్ వెళ్ళి చాలా ఫోర్స్తో గుద్దినా సరే డ్రైవర్కి ఏం అవ్వదు, లోపల ఉన్నాడు. ఎందుకంటే ఆ డ్రైవర్ తల మీద హ్యాలో అని గట ఉంటుంది, అది ఎంత వెయిట్నైనా కాసుకోగలదు. సో, ఆ విధంగా సినిమాని అయితే మాత్రం చాలా రియలిస్టిక్గా చాలా అంటే చాలా బాగా తీశారనమాట. మీరు తప్పకుండా ఎవడైనా థియేటర్లోని కానీ మిస్ అయితే మాత్రం అస్సలు రాజీ పడద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే 4DX థియేటర్లోనైతే ఫస్ట్ ప్రయారిటీ చూడండి. అండ్ ఐమాక్స్, ఈ సినిమా అనేది ఐమాక్స్ కోసం తీయబడింది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు సినిమా చూడలేదు, ట్రైలర్ చూడాలనుకుంటే మీ దగ్గర యాపిల్ ఫోన్ ఉంటే యాపిల్ టీవీలోనైతే ట్రైలర్ చూడండి. అందులోనే హ్యాప్టిక్ ట్రైలర్ ఉంటుంది. ఆ కారు తాలూకా సినిమాటిక్ షాట్స్ అండ్ క్లోజ్ షాట్స్ అంటే కారు ఇలా వెళ్తున్నప్పుడు అది తీస్తారు కదా, అదైతే పక్కన అంటే మనకి ఫోన్ ఇలా పట్టుకొని ఇలా చూస్తుంటే ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అంత మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. నేనైతే ఈ సినిమా కోసం నియర్లీ ఒక 1 ఇయర్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను. నార్మల్ డాక్యుమెంటరీ F1 గురించి డాక్యుమెంటరీ అది ఇదని అలా చూపిస్తారేమో అనుకున్నాను, కానీ సినిమా అయితే మాత్రం అసలు మైండ్ పోయింది. అసలు బొమ్మ అదిరిపోయింది. అప్పుడే ఆల్రెడీ వాళ్ళకి సగం కలెక్షన్ అయితే వచ్చిందనమాట. ఇంకొక సగం కలెక్షన్ ఈజీగా వచ్చేస్తుంది, అంతకన్నా ఎక్కువే వస్తుంది. అండ్ డైరెక్టర్ కూడా లెజెండరీ డైరెక్టర్, 'టాప్ గన్ మ్యావరిక్' మీరు చూసుంటే అది కూడా తోపు ఉంటుంది. ఆ లాస్ట్లోనే అంటే ఆ ఫ్లైట్ గట ఎవరు మన టామ్ క్రూజ్ అయితే చేశాడనమాట. సో, ఎవరైనా చూడకపోయినా F1 అంటే ఏంట్రా మనకు తెలియదు అని తెలుసుకోపోయినా ఈ వీడియో అయితే చూసి సినిమాని అయితే తప్పకుండా చూడండి, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నా రేటింగ్ వచ్చేసరికి 5/5 అనమాట. ఇది నా ఫస్ట్ మూవీ రివ్యూ వీడియో. చాలా అంటే చాలా బాగుంది. సో, అస్సలు మిస్ అవ్వకుండా మీకు దగ్గరున్న థియేటర్స్ లైక్ ఐమాక్స్ ఆర్ఎల్స్ 4DX ఆర్ఎల్స్ 4K ప్రొజెక్షన్, లేజర్ ప్రొజెక్షన్, మంచి సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్న మూవీస్ థియేటర్లోకి వెళ్ళి అయితే చూడండి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మన తెలుగులోని అన్నింటిలోని రిలీజ్ అయింది, బట్ ఒరిజినల్ లాంగ్వేజ్లో చూడండి. బ్రాడ్ పిట్ యాటిట్యూడ్ అండ్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ డెలివరీ గట్ట అంతా అయితే తోపు ఉంటుంది. సో, అంతే ఫ్రెండ్స్, మన వీడియో అయితే సమాప్తం చేద్దాము. ఫైనల్గా నా మూవీ రేటింగ్ అయితే 5/5 అనమాట. సో, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్. అంతవరకు సెలవు, జై శ్రీరామ్.